టీటీడీ లడ్డు వివాదం పైన టీడీపీ వర్సెస్ వైసీపీగా ఇప్పుడు రాజకీయం అంతా సాగుతుంది. భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి పక్కన పెట్టేసి రాజకీయ ముఖచిత్రం విధంగా ఇప్పుడు తిరుమల లడ్డు ప్రసాదం సంబంధించిన వివాదం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దానికోసం ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులందరికీ ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తూ వస్తుంటే తాజాగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. అయితే వైసీపీకి సంబంధించిన భవితవ్యం ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండదు దానిపైన కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ లడ్డు వివాదం రాజకీయం అంటే కూడా హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నాయని చెప్పేసి రెండు పార్టీలు వాళ్ళ మనోభావాలతో వీళ్ళు ఆడుకుంటున్నారా, లేదంటే వీళ్ళు మనోభావాలను అడ్డం పెట్టుకుని వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? ఇక్కడ రెండు విషయాలండి. లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగిందన్న మాటతో ఉదాహరణకి నెయ్యి, లడ్డూ విషయమే మాట్లాడుతున్నారు అందరూ. పైపచ్చు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అని చేస్తున్నారు. దేనికి ప్రాయశ్చిత్తం చేస్తున్నారు? సనాతన ధర్మంకి అన్యాయం జరిగింది. సనాతన ధర్మాన్ని పరిరక్షించేది ఎవరు మన భారతదేశంలో? నాకు తెలిసి విశ్వ హిందూ పరిషత్ అండ్ నాకు తెలిసి జయేంద్ర సరస్వతి గారి పీఠం, అలాగే శంకరాచార్యులు గారి పీఠం, అలాగే చాలా అధిక పీఠాలు ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి వాళ్ళు, లేదంటే అక్కడ తిరుమలలో పెద్ద జిఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆగమ శాస్త్ర కైంకర్యాలు పరిరక్షించడానికి హిందూ సమాజం వీళ్ళని ప్రతిష్ఠించింది. ఆయన కులమతాలను రెచ్చగొట్టే వీధిలో అటుపక్క మాట్లాడితే ఏంటి, ముస్లిం సామాజిక వర్గం ఏకత్వమే ఉంటుంది, వాళ్ళు ఏకతాటి మీద ఉంటారు, దేనైనా వాళ్ళకి తిరగబాటు ఉంటుంది. ఇంకా పరాకాష్ఠకి వెళ్ళిపోయి హిందూ దేవాలయాల్లో టికెట్లు ఉంటాయి. అసలు నాకు తెలియక అడుగుతాను, హిందూ దేవాలయాల్లో టికెట్లు అన్నవి దేనికి ఉన్నాయి? ఉచిత దర్శనాలు తిరుపతిలో ఉన్నాయి. స్వామివారి కైంకర్యాలకి పర్సనల్గా చేయించుకుందాం అన్న దగ్గరికి ఒక ఆదాయ వనరు కింద తిరుపతి దేవస్థానం కొన్ని మాడ్యులేషన్స్ పెట్టింది. ఉచిత దర్శనంకి వెళ్ళొద్దని వాడిని చెప్పలే కదా. ఇప్పుడు ఒక దళారీ వ్యవస్థ చుట్టూ డబ్బులు ఇచ్చుకొని మనం దర్శనాలు చేసుకునే దగ్గర ఈ 10,000 టికెట్ డైరెక్ట్గా గవర్నమెంట్ ఖజానాకు వచ్చే సంపద సృష్టినే ప్రతిష్ఠించాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇది గమనిస్తే దాని బదులు ఏది పడితే అది మాట్లాడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ పందాలను నడుస్తున్న రాజకీయ పార్టీలు తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన బీజేపీని చూస్తున్నాను ఫస్ట్ టైం. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూడండి, వాళ్ళ పార్టీ మీద పడి ఏడుచుకుంటూ వీళ్ళు కాలక్షేపం చేసుకునే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తామో చెప్పకుండా అదే కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చేయడం ఇది విడ్డూరంగా ఉంది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఒకసారి నేనే బ్యాప్టిజం తీసుకున్నానని ఒక సభాముఖంగా చెప్తాడు. ఒకసారి ముస్లిం సామాజిక వర్గంతో అనుసంధానించుకొని నేను ప్రజలతో ఎలా మమేకమవుతానో చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ఏమైనా నేనే వచ్చేస్తాను ముందుకని. వాళ్ళు హిందూ సాంప్రదాయాల గురించి 80% ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మనది లౌకిక దేశం, అంటే సెక్యులర్ దేశం. మీ అన్నయ్య గారు మీరు ఏదైనా ఇంగ్లీష్ పదం మాట్లాడితే తెలుగులో అర్థం చెప్తారు, నేను తిరిగి రివర్స్ చెప్తున్నాను. లౌకిక దేశం అంటే సెక్యులర్ దేశం అని అర్థం. సెక్యులర్ దేశంలో నాకు మత స్వేచ్ఛ ఉంది, పరమతాన్ని గౌరవించవలసిన బాధ్యత నాకు రాజ్యాంగం ఇచ్చింది. ఏ మతాన్నైనా తీసుకునే స్వేచ్ఛ నాకు వచ్చినప్పుడు ఈ 3 స్వేచ్ఛల్ని అనుభవిస్తున్న భారత పౌరులకి మీరెవరండి? మీరేమైనా ప్రతినిధులా? మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి? మీకు రాజ్యాధికారం, ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ఇవాళ రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించమంటే, ఉదాహరణకి తిరుపతిలో జరుగుతున్న కైంకర్యాలకు సంబంధించిన వాటిలో నెయ్యికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళు ఒక 3 శాంపుల్స్ తీసుకుని అది రిజెక్ట్ అయిందో ఏమైందో మీకు కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. ఇది మేలో కాంట్రాక్ట్ ఇచ్చారు, మార్చిలో టెండర్లు పిలిచారు. L1 టెండర్లకి నందిని గురించి మాట్లాడతాను. నందిని అసలు టెండర్లో పార్టిసిపేట్ చేయకపోతే అడిగి పిలిచామన్నా అడిగి వీరతలుగా దిద్దిస్తారు నందినికి. నీకు నందిని కర్ణాటక మీద ఉన్న కన్సర్న్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయ డైరీ మీద ఎందుకు లేదు? 3వ పాయింట్, ఇక్కడ మీరు ఇందులో క్రిటికాలిటీ, తిరుపతి దేవస్థానంలో శతాబ్దాలుగా దశాబ్దాలుగా అక్కడ ఒక నూనె నెయ్యి లోపలికి ఆహార వస్తువులు ఏమి వెళ్ళినా సరే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ధారిస్తుంది. ఇంకా అంతకన్నా ఏంటంటే ఒక టెక్నికల్ ల్యాబ్లో దాన్ని పరీక్షలు చేసిన తర్వాత దాని వాల్యూస్ని కన్సిడరేషన్లో లేకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఏఆర్ డైరీకి సంబంధించింది 16 టన్నులు వాళ్ళు సప్లై చేసామని చెప్పారు. ఇప్పుడు జూన్ జూలైలో 4 కంటైనర్లు రిజెక్ట్ చేసామని టీటీడీ చెప్తుంది. ఎన్డీడీబీ రిపోర్ట్లకి వెంకయ్యనాయుడు గారు ఎందుకు వెళ్ళారు? వెంకయ్యనాయుడు గారి తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకున్నాడు కదా, ఆ నెక్స్ట్ డే కదా దీన్ని శాంపుల్స్ పంపించారు మీరు. తర్వాత వచ్చిన అంబిగ్యూటీ ఏంటి? ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మీరు మాట్లాడిన దానికి మీకే కాంట్రడిక్షన్. ఈవో గారు మాట, లోకేష్ గారు మాట, చంద్రబాబు నాయుడు గారు మాట, తర్వాత మీరందరూ అడవుడి బ్యాచ్ ఇంకో మాటలు. దానికి చూడు ఈ కర్రక జెండా బ్యాచ్లో 4 సెట్ చేశారు. ఈ కర్రక జెండా బ్యాచ్కి వెళ్ళి ఏం మాడతారో వాళ్ళకే తెలియదు. వీళ్ళకి పెద్ద తాత కూడా అంటే రమణ దీక్షితులు. అరే కైంకర్యాలు చేయరా బై స్వామివారి కంటే స్వామివారికి కైంకర్యాలు వచ్చి రిలయన్స్ వస్తుంటే అగేసుకుని పోతాడు.
ఇలాంటి వాడికి నిలకలేనోడు పట్టుకుని ఏం మాడతారండి? మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఆ స్వామివారి సన్నిధిలో సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా నాకు తెలిసి శ్రీ వైష్ణవులు ఎంత నిష్టగా ఉంటారో అందరికీ తెలుసు. రమణ దృష్టికి నువ్వు పక్క తీయండి సార్, ఎందుకంటే ఒకసారి పింక్ డైమండ్ అంటాడు, ఈ ప్రభుత్వం రాగానే ఎక్కడ ఈ చిరతలపార కబుర్లు చెప్తుండు. మిగిలిన స్వాములు అక్కడ ఎవరైతే పనిచేస్తారో శ్రీ వైష్ణవులు వాళ్ళ ప్రసాదం తయారు చేసే దగ్గర ఈరోజు ముట్టుకుంటున్న వస్తువుల్లో పొర్రపాటున పశువులకు సంబంధించింది ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు సార్ వాళ్ళ నియమనిష్టలకి? ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈ గులువెందుకంచె సామెతలాగా ఈ పవన్ కళ్యాణ్కి తెలిసి సగం తెలియక సగం ఇప్పటికి కూడా నేను చెప్తున్నా. అరే పర్చేసింగ్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఒక పార్థసారథి, ఇంకో నెల్లూరు ఎంపీ గారి భార్య ప్రశాంతి మేడము, ఇది కాక వైద్యనాథన్ అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్లికేషన్ ఎన్నాళ్ళు బట్టి ఉన్నాడు, అందరు గవర్నమెంట్లో ఉన్నాడు ఆయన. నాకు తెలిసి 4-5 టర్ములు బట్టి ఉంటుండు. లాస్ట్ 3 టర్మ్స్ నుంచి ఆయన ఉన్నాడు. సో ఇలా 4 టర్మ్స్ బట్టి ఉన్నాడు దగ్గర. ప్రతిసారి ఆయన గ్యారంటీగా ఉంటాడు, గ్యారంటీ క్యాండిడేట్. సో ఇది కాక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పర్చేసింగ్ కమిటీలో స్పెసిఫిక్గా వీళ్ళే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం సన్నిధిలో ఉన్నారు. అంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం, మీ పార్టీ సిద్ధాంతం, మీరు ఇక్కడ అడుగులకు మడుగులు ఎత్తే కార్యక్రమంలో గుడి మెట్లు కడుగుతారు. ఏడండి అలిపిరిలో తిరుమల స్వామికి వెళ్ళే మెట్లు కడిగితే పని ఏదని అనుకోవచ్చు. తుంటు కొడితే పొలరేలండి. ఇక్కడ కనకదుర్గమ్మ టెంపుల్ కరగడం పెట్టండి. ఆయన ఎవరు విజయబాబు గారు బాగా చెప్పాడు, విజయవాడలో పెద్ద మొత్తం ఎదురు వెళ్ళి కడుగుతారట అమ్మవారి మెట్లు. మరి ఈయన ఏ ప్రాతిపదిక మీకు? అది కూడా రివర్స్. ఇప్పుడు నాకు తెలిసి మెట్లు ఇంట్లో ఆడవాళ్ళు పైనుంచి కింద కడుక్కుని వస్తారు, మనోడు కింద నుంచి పైకి కడుక్కెళ్తాడు. దానికి తోడు భావావేశం ఒకటి. ఎవరు మీ ప్రదర్శిస్తారండి? వైఎస్ఆర్సీపీ హిందువులకు చెప్తుండంటే హిందువులకి ఏమైనా నువ్వు ట్యాగ్లు ఇస్తున్నావా? సనాతన ధర్మం కాపాడమని నీకేమైనా పబ్లిక్ ఎలక్షన్స్లో పొలిటికల్ లీడర్స్కి ఏమైనా ఎజెండా పెట్టరా? చాలా విడ్డూరంగా ఉన్నాయండి. లడ్డూ చుట్టూ తిరుగుతున్న రాజకీయాల్లో సినిమా యాక్టర్లు లడ్డూల గురించి మాట్లాడతారంటే కోపం పడిపోతుండ కార్తీకారాయణ డైలాగ్కి. హీరోలందరికీ శాతం ఇస్తాడు. మరి మనం మాట్లాడినప్పుడు వాజ్పేయి లడ్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళని, మీకు ఇష్టమైంది ఇప్పుడు బీజేపీ కాబట్టి అవన్నీ మేము మర్చిపోవాలా? అసలు ఆ గజనీ సినిమాలో సూర్యని ఎట్టి తీశారు, ఈయన ఎట్టి పెట్టి తీస్తే కరెక్ట్గా యాప్ట్ అయ్యి ఉందను. అపరిచితుడు గజనీ 2 ఈయన పెట్టి తీయాలి. మతిమరుపుకు నిదర్శనం. గతంలో ఏం మాట్లాడి అన్నీ మర్చిపోతాడు. ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రవచనాలు అచ్చాని పసన. ఎందుకంటే ఈయన చెప్పింది ప్రతిదీ కేరింతలు కొట్టే ఒక ఎడ్డిపోయే చోటు ఉంటుంది. దానికి మనం ఏం చేయలేం. ఏం చెప్తారయ్యా, మా అమ్మాయి క్రిస్టియను, ఒకసారి నేను బ్యాప్టిజం అంటే కేరింతలు కొట్టేస్తారు వాళ్ళు. అది పెద్ద వింటూరం. సో అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని వ్యూ ప్రకారం అక్కడ జరగలేదు అనేది మీ ఉద్దేశం? ఖచ్చితంగా జరగలే. జరగడం ఇంపాసిబుల్ టు నెక్స్ట్. జరిగిందని వీళ్ళు చూడండి. నాన్న చిన్నప్పుడు అదిగో పులి అంటే ఇదిగో తోకంటే అదిగో పులి అని వస్తుంది, విన్నాం చూడండి. నాన్న పులి కదే. వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మైల్ రాయి మీద బొమ్మలు వేసాడు, పుస్తకం మీద బొమ్మలు వేసాడు అని చెప్పి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎలా బదనాం చేశారో ఇవాళ హిందువుల ప్రాస్పెక్ట్లో పూర్తిగా బదనాం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నారు. అంతే. ఈయనకి ఇటుపక్క ఈ లడ్డూలు ఇట్లలో బెదరగొట్టి నేను ఆర్కెస్ట్రా ఎత్తేసారు 3వ కంటికి తెలియకుండా. అక్కడేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 2 ఫర్నెస్లు అమ్మేశారు. ఇది ఎక్కడానికి చర్చ అవుతుందా? ఈ లడ్డూలు ఇప్పుడు టాపిక్ మెల్లిగా స్టీరింగ్ తిప్పుతున్నాడు పవన్ కళ్యాణ్. ఏది సినిమా వాళ్ళ పక్కన డైవర్ట్ చేసి 30వ తారీఖున నేను వస్తున్న ప్రకాశ్ రాజు వచ్చి ట్వీట్ ఇస్తాడు. వీళ్ళు ట్వీట్లు ఇచ్చుకుని కొట్టి సత్తి మాకేటండి సంబంధం. ఇది కాస్త రాజకీయం నుంచి తిరుపతి నుంచి రాజకీయం కాస్త సినిమాకి పోతే ఇంకా ఫ్యాన్స్ వాళ్ళు కొట్టుకొని వీళ్ళు ప్రకటనలు ఇస్తారు. ఇంకా సైమానాలు పాటించాలి మనం అని ఈ టాపిక్లన్నీ ఎత్తుకెళ్ళిపోతాయి. ఆ బీజేపీ కూడా ఎక్కడ మాడతారో అక్కడ మడతెట్టేస్తుంటాడు. ఏంటి ఇప్పుడు ఈ బీజేపీ అంశము ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక హడావిడి నడుస్తుంది. వీళ్ళేమో మేము అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదు, ఎందుకంటే బీజేపీ మనలో పొత్తులో ఉంది, దాన్ని ఎక్కడా కూడా అవ్వకుండా చూస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడేమో అక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు నిశ్చితంగా గమనిస్తానండి. వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేండి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కేంద్ర ప్రభుత్వాలు అంటే ఒకటి యూపీ అవనండి, ఎన్డీఏ అవనండి, ఈ రెండిట్లోనూ ఎంపీ ఉన్నారు పురంధేశ్వరి అని. నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఆవిడ ఎంపీ అయి మినిస్టర్ అయినప్పుడు దైద్యం ఎలా అంటే రాష్ట్రం విభజించారు మనకు అక్కర్లేకపోయినా. ఇప్పుడు మళ్ళీ ఆ రాజమండ్రి వాళ్ళ అమాయకులో ఎడ్డిమోలోకలో తెలియదు గెలిపించిన పాపానికి ఇవాళ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంది. ఈవిడ గెలిపించుకున్నారంటే రాష్ట్రానికి ఉపద్రవమే తెలుసుకోమనండి. ఓకే, ఇది ఒకటి గమనించగలిగితే. ఈ రెండోది వీళ్ళ ఎన్డీఏ మోడస్ ఆఫ్ ఆపరేండి ఏంటంటే వాళ్ళ బొలిసెట్టితో కరెక్ట్గా పక్కనే కార్మిక సంఘంలో వాళ్ళు ఒకడు తేడాలు ఉన్నాయి అని అంతర్గత కుంభలాటలు అనేవి ఓ పదం కొట్టిసిపోయాడు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ శాతకాంతానం మీరు సమైక్యంగా ఉండి నేను వచ్చి ఉద్యమిస్తానని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. ఏడే ఇక్కడ చీపురెట్టుకుని మెట్లు కొడుతాడా సనాతన ధర్మం అని కథల. అసలు క్రైసిస్ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ ముగ్గురిని నమ్మి ఇవాళ అలాంటి ఫ్లెక్సీలు పెట్టారు చూడండి ఒకసారి. విశాఖలో ఫ్లెక్సీలు చూడమనండి ముగ్గురివి రాజీనామాలు చేయమని.
ముగ్గురు అధ్యక్షుల్ని. అవును. అంటే దాని అర్థం ఏంటి? ఇదే పల్లా శ్రీనివాసరావు గారి దీక్షతో స్టార్ట్ అయింది అక్కడ ఉద్యమం. ఆయన ఇవాళ ఏమండి మాట్లాడే, ఆయన నియోజకవర్గం కదా అది. ఇదేంటంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల సమక్షంతో ఏర్పడిన దగ్గర ఈ రాష్ట్రాల్లో డివైడ్ అండ్ రూల్ అన్నది బ్రిటిష్ వాడి పాలనని వీళ్ళు అడాప్ట్ చేసుకుని కొడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవన్నీ రీజనల్ పార్టీల సమ్మేళనంతో ఉన్న కూటమిలే కదా, ఎన్డీఏ కానీ ఇక్కడ కానీ. ఈ నితీష్ కుమార్కి బీహార్లో రేపు పొద్దున స్టీల్ ప్లాంట్కి ఉపద్రవం వస్తుందన్న అవగాహన చేసి ఉండదా? ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ ఉంటే అక్కడ శాఖలు కొట్టుకొని కూర్చుంటాడు. రేపు ఏ ప్రభుత్వానికి బెదిరించవలసిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు అండి ఇవి, ఎవ్వరికీ బాధ్యతలే. మీరు గమనించుకోండి. కావాలంటే వీళ్ళు అధికారం సాధించుకోవడం కోసం ప్రజల్ని అమాయకులను చేసి మసిపూసి మారేడుగా చేసి అధికారాలు సంపాదించుకుంటారు. అధికారంతో వచ్చిన వెంటనే బోడి మల్లన్న సిద్ధాంతం ఎలక్షన్స్ వరకు దీన్ని లీడ్ చేసి అంతే. తర్వాత ఇంక సంబంధమే లేదు. వాళ్ళే ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒకసారి 1,00,000 సార్లు చెప్తానే ఉన్నాను నేను. ఇది వాళ్ళ చిత్తశుద్ధి. ఈ 100 రోజుల పాలన ఎలా చూస్తారు ప్రసాద్ గారు? 100 రోజులు పూర్తి చేసుకున్నాయి. మనుషుల మాన ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వాలండి. శాంతి భద్రతల విఘాతమే కలుగుతుంటే ఇంకేం చెప్పాలండి? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దౌళ్ళు ఎక్కడైనా ఆగిన ఉదంతో చెప్పండి. అక్కడెక్కడండి? ముచ్చుమరిలో పాప మిస్ అయింది, ఇప్పటికి దిక్కులేదు. ఎంతమంది శ్రీకాకుళం దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే చిత్తూరు దాకా ఏ దారి తీసుకున్నా మీకు ఎక్కడైనా సరే దాడులు కానీ, ఆడపిల్లలకి ఇది కాకుండా గుడ్లవల్లేరు కాలేజీ ఇష్యూస్, వరదల ఇష్యూలు, ఎక్కడైనా మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతుంటారు. ఏ ప్రాతిపదిక మీద తిరుగుతారు సార్? మొక్కలా వెళ్తుంది సార్ వాళ్ళకి. నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మీరేమని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్నింటినీ 100 రోజుల పాలన కానివ్వండి, విశాఖను కానివ్వండి, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఒక పొలిటికల్ డ్రామా ఏమైనా క్రియేట్ అయిందని అనుకుంటున్నారా? ఆబ్వియస్గా డ్రామా అయింది. ఇప్పుడు మీరు ప్రతిరోజు ఒక ఇష్యూ వస్తుంది సార్. ఈ గుడ్లవల్లేరు అమ్మాయిల ఇష్యూ రాగానే కాదంబరి నత్వాని వచ్చింది. కాదంబరి నత్వాని రాగానే 16 మందిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసిన వాళ్ళకి రోజుకోండి టాస్క్ ఇచ్చిస్తారు. మరి గౌరవ న్యాయస్థానాలు వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ అవన్నీ ఎలా ఇస్తున్నాయండి వాళ్ళకి? అంటే కనీసం కోర్టులు కొన్నంత అవగాహన కూడా వీళ్ళకి కన్సర్న్స్ లేవు. ఇప్పుడు ఉదాహరణకి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి మీద వాళ్ళందరికీ సుప్రీంకోర్టు లెవెల్లో బెయిల్ వచ్చాయి కదా. ఇవాళ గున్ని గారికి కానీ రాణా గారికి కానీ గౌరవ న్యాయస్థానం దొరుకు బెయిల్ వచ్చాయి కదా. అంటే వీళ్ళు ఏదో ఒక అబాస్ పాలు చేయడానికి అబాండాలు వేస్తారు. గౌరవ న్యాయస్థానాలు కన్విన్స్ అవుతున్నాయి కానీ వీళ్ళు ఎందుకు కన్విన్స్ అవ్వట్లేదు? అంటే వీళ్ళు పొలిటికల్ మోటోతో ప్రజల్ని డ్రైవ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అంతా భ్రష్టు పట్టించిందని ప్రజల్ని నమ్మించే కాన్సెప్ట్లో ఎలా కావాలంటే అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ గేమ్స్ స్టార్ట్ చేసి అదే గేమ్స్ ఆడుతున్నారు. మీరు గమనించుకోండి. దాంట్లో ఏంటంటే ప్రజలు నమ్మాలి. నానా పోలిక అదే. సో ఇప్పుడు ఏంటి, ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళే ఆయన్ని ఒక బీసీ నేతగా భావించి తెలంగాణ నుంచి ఏపీకి డిప్లాయ్ చేసి ఆయనకి రాజ్యసభ ఇచ్చి బీసీలకి మేము న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంత ప్రొటెక్ట్ చేసి అంత లేపి నెత్తిన పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళటాన్ని ఎలా చూస్తారు? ఇంకొకటి, వరుసగా అంటే వైసీపీని ఇంతకంటే ఇంకా చావు దెబ్బ కొట్టలేమనుకున్న ప్రతిసారి ఎవడో ఒకరిని లాగేసి ఆయన దెబ్బ కొడుతూనే ఉంది వైసీపీని. సో దీన్ని ఎలా ఉంటుంది? ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. ఒక ఆర్ కృష్ణయ్య గారు అనే వ్యక్తి ఒక బీసీ సామాజిక వర్గానికి ఆయన చేసిన సేవ నిర్వచనీయం. దానికి గతంలో తెలుగుదేశంలో కూడా ఈ పార్టీ ఇక్కడ గెలిస్తే అధికారం వస్తే ముఖ్యమంత్రి అన్నది ఆయనకి ఇచ్చిన పెడస్టల్. ఇదే వైఎస్ఆర్సీపీ ఇక్కడ తెలంగాణలో ఉన్నా సరే ఆయన అక్కడికి తీసుకెళ్ళి రాజ్యసభ ఇవ్వడం ఆయనకి ఇచ్చిన ఒక రీజనల్ పార్టీ అనుకోండి, ఒక 2 రీజనల్ పార్టీలు ఇచ్చిన గౌరవం. రెండోది, మహానుభావుడు రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారం సాధించుకునే దగ్గర ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు లాంటి వ్యక్తి, ఆ స్థాయి కలిగిన వ్యక్తి వాళ్ళ రాజ్యసభలో ఉంటే 56% పైచిలుకున్న బీసీ సామాజిక వర్గాల కోసం గళం వినిపిస్తాడని ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నా ఎస్సీలు నా బీసీలు అనుకునే నానా తెప్పలు పడిన ఆయనకి ఇలాంటి ఒక ఐకానిక్ పర్సనాలిటీతోనే నేను ఫ్రంట్ ఎండింగ్ చేయడం సులువు అనుకున్నాడు. ఎందుకంటే ఈ రోజు దాకా బీసీ గణనం జరగలే, నియోజకవర్గ డీలిమిటేషన్స్ జరగలే. అట్లీస్ట్ వీటి దగ్గర బీసీ రిజర్వేషన్లు సంతరించుకోవడానికి ఇలాంటి వ్యక్తి ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉంటే అది వైఎస్ఆర్సీపీ నుండి ఆయన కాన్సెప్ట్ జస్టిఫై ఉంది కదా. ఆయన ప్రైమరీ మోటోనే డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు గమనించుకోండి. ఎందుకంటే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి ఆయన మీద అంకిత భావంతోనూ ప్రజలు కూడా అతనికి అంతే రెసిప్రోక్. నాకు తెలిసి ఆయన 1.5 కోటి పైచలకు ప్రజలకు సాయం చేసిన వ్యక్తి అతను, ప్రత్యక్షంగాను పరోక్షంగా. నాకు కూడా ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పొలిటికల్ గేమ్లో అతను నలిగిపోయి అతను పొలిటికల్ సాక్రిఫైజెస్ అన్న నెపాన్ని ఇక్కడ ఏంటంటే ఇటుపక్క లడ్డూల మీద టాపిక్ తిప్పి అటుపక్క వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. 3వ కంటికి తెలియకుండా ఆయన రాజీనామా, యాక్సెప్టెన్స్. అప్పుడే ఆసనాలకు ప్రసిద్ధిగాంచిన వైస్ ప్రెసిడెంట్ గారు అయితే అసలు రామ్దేవ్ బాబా ఆసనాలకి కొత్త ఆసనం కనిపెట్టాడు ఆయన. అసలు భూమి తెల్లారక ముందు యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. సో ఇది గమనిస్తే ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతున్నాయో మీరు ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్కడితో ప్రస్థానం స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి ఒటుడింతే అంతే 67, తర్వాత 151, వాళ్ళు 11కి కన్ఫైన్ అవ్వచ్చు. అతని ప్రయాణంలో అతను కావాలనుకుని వెళ్ళినోళ్ళే కానీ అతను కావలసిన వ్యక్తులకి ఆయన ఇచ్చిన గౌరవం కూడా ఆర్ కృష్ణయ్య గారే ఎగ్జాంపుల్.
ఓకే. నిజంగా ఆయన ఎక్కర్లేదు అనుకుంటే ఇవాళ నాటి తండ్రి నేటి కొడుకు అదే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు స్థితిగతులను తెలుసుకుని ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఉచిత కరెంటు అండ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఆయన మతిష్కం నుంచి వచ్చిన మానస పుత్రికలు, ఇదే గవర్నమెంట్లో గత 5 సంవత్సరాలు ఆయన చేసిన సంక్షేమం ఆల్మోస్ట్ 1.5 year బడ్జెట్, విద్యా వైద్యంలో నాకు తెలిసి చనిపోయిన వేణుగోపాల్ గారు అని ఆయన కార్మూర్ నాగేశ్వరరావు గారు ఇద్దరు ఏలూరును రాజమండ్రికి పెద్ద కార్పొరేషన్స్కి జడ్పీటీసీ చైర్మన్లు అయ్యారు. మీరు ఆ రోజు నుంచి ఆదాయ వనరు అండి, ఇసుక ఆదాయ వనరు చేసిన మొదటి స్టెప్ పడింది రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో. దాని నుంచి స్కూళ్ళు ఎలా పరివర్తన చెందే చూడండి. ఇదే గవర్నమెంట్ కూడా ఫ్రీ ఇసుక బదులు ఇసుకతో ఆదాయ వనరు తక్కువ రేటుకి తీసుకొచ్చిన వెంటనే నాడు నేడు స్కూల్ రూపంలో ఎలా పరివర్తించిందే చూసుకోమనండి. వాళ్ళు నిజంగా వాళ్ళ కాన్సెప్ట్ డ్రైవ్ ఎలా ఉంటుందంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేద్దాం అనుకుంటే తండ్రి కొడుకులు స్కూల్లో అలాంటి వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయరు, ఇలా కలశాపాలు చేసుకుంటూనే తిరుగుతారు. కానీ రాజకీయానికి ఒక అర్థం పరమార్థం, నా ఎస్సీలు నా బీసీలు అని 100 మంది అవుట్ ఆఫ్ 200 175 అసెంబ్లీ 25 పార్లమెంట్లో 100 మందికి ఎస్సీ బీసీలకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కానీ రాధాకృష్ణ ఇలాంటి వ్యక్తి ఇవాళ ఒక అడుగు వెనక్కేయడం, అది కూడా రాజీనామా కూడా చేసేయడం. అసలు 4 సంవత్సరాల పదవి ఉంది, దేశ గణన బీసీ గణనలో ఒక వైటల్ రోల్ గల వినిపిస్తాడని నేను ఎన్నో సార్లు బట్టి ఎదురు చూస్తున్నాను. బట్ ఐ డోంట్ నో. ఇంకొక టాపిక్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ప్రసాద్ గారు, ఈ రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం. గత ప్రభుత్వంలో ఒక సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి కొట్టారని చెప్పేసి, దాన్ని జగన్మోహన్ రెడ్డి వీడియో కాల్ చేశారని చెప్పేసి చాలాసార్లు మాట్లాడారు. తాజాగా ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఆ కేసును డీల్ చేసినటువంటి ఎస్పీ పైన సస్పెన్షన్ వేటు వేయడం, ఆయన తప్పించడం, ఆయన మీద హైకోర్టులో కూడా పిటిషన్ వేస్తే ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు చెప్పిందని చెప్పేసి విస్తృతంగా ఒక పార్ట్ ఆఫ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ ఇంకేం ఇందులో వెరీ సింపుల్ అండి. ఆల్రెడీ 16 మందిని కూర్చోబెట్టారు కదా డీజీపీ ఆఫీస్లో. వీళ్ళ ముగ్గురిది అయింది కాదంబరి నత్వానితో. ఇప్పుడు మిగిలిన ఈ కాదంబరి నత్వానితో అయింది ఇద్దరికైతే, రాణా గారికి గున్ని గారికి, ఆంజనేయులు గారికి అయితే సంబంధించింది ఏది ఓటుకు నోటు కేసు. ఇప్పుడు మిగిలింది ఇప్పుడు సునీలే. ఆ సునీల్ గారికి నెక్స్ట్ ఇప్పుడు రఘురామకృష్ణరాజుతో ఈ కోర్టు చుట్టూ తిప్పే కార్యక్రమాలు తెరలేపుతారు. ఇది క్రిస్టల్ క్లియర్. ఇందులో పెద్ద వాళ్ళని టార్గెటింగ్ గానే ఉంచుతారు, ఇంకా ఖచ్చితంగా టార్గెట్ 16 మందికి డిమార్క్ చేస్తూ. ఇప్పుడు దీన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళే అని చెప్తారు. ఓకే. ఈ ప్రాసెస్లో మీరు గమనిస్తే సిట్ ఒకటి వేశారు వాళ్ళ లడ్డూలకి. అవును. సిట్ 1 రిపోర్ట్ వివేకానంద, సిట్ 2 వివేకానంద రిపోర్ట్, ఈ దాన్ని ఏమంటారు వైజాగ్ భూములది సిట్ 1 సిట్ 2 రిపోర్ట్లు ఏమైనా తేల్చారు ఎప్పటికైనా? ఇది కూడా నా నెక్స్ట్ క్వశ్చన్. అది ఇప్పుడు సిబిఐకి ఇవ్వడానికేమో వీళ్ళు అంగీకరించట్లేదు, తప్పు చేశారని ఎవరినైతే ఆరోపిస్తున్నారో వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాం సిబిఐకి ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఆమోదం మోపడుతున్నామేమో వీళ్ళేమో మాకు సంబంధం లేదు, మేము స్టేట్ మీద సిట్ వేసి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? బండ బూత్ కింద చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు వేసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు దాని మీద అగ్నిపోనీతలు ఆయన క్లియర్ చేయాలా, లేకపోతే అగ్నిపోనీతలు వీళ్ళు క్లియర్ అవ్వాలన్నదే కదా కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి జారిన దానికి ఒక మాటకి ఇంత యాడెడ్ షుగర్స్ కొట్టుకుంటూ వచ్చారు. లేదా కొరియన్ ఎన్డీటీవీ చైర్మన్ కలిసిన దాంట్లో కాన్స్పిరసీ ముందు నుంచే డ్రైవ్ చేసుకుంటూ అవన్నీ క్రానికల్ ఆర్డర్లోనే జరిగాయి. వెంకయ్యనాయుడు గారికి వెళ్ళడం, ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి లడ్డూలు తీసుకోవడం, మాట్లాడడం, తర్వాత శాంపుల్కి పంపించడం. నేను కంటైనర్ రిజెక్ట్ చేసామని చెప్తున్న ఈవో మాటలు మారుస్తున్నాడు. ఈవో ముందు ఒక మాట చెప్పారు, ఆయన తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు. అదే దేవదేవుడి సేవలకు సంబంధించిన విషయంలో లడ్డుకు ఒకదానికి అది చేయరు కదా. ఆయనకి వడకి అప్పంకి అన్నప్రసాదాలకి అన్నిటికీ అదే నెయ్యి వాడతారు. మరి అన్ని కలుషితం ఏం చెప్పాలి కదా. ఏవో పంతులు 4 కాడాలు పెట్టుకుని 4 మంత్రాలు చదివి మొత్తం తిరిగేస్తే ప్రక్షాళన అయిపోతుంది, అయితే పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు గడిగైతే ప్రక్షాళన అయిపోతుంది అంటే మరి ఇంత లబోదీపమన్నం ఎందుకు? ఇవన్నీ ఏంటంటే సార్ పార్ట్ అండ్ పార్సల్స్గా అబద్ధాలని నిజం చేసే కార్యక్రమంలో ఈ 100 రోజులు ఏంటంటే కాలక్షేపం దాటవేత ధోరణి. ఇవాళ 547 కోట్లు రిలీజ్ చేసి మొత్తం 25,000 10,000 చొప్పున ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సో ఈ టాపిక్లన్నీ ఏంటంటే చర్చనీయాంశం అవుతారు, ఎప్పటి నుంచి సీరియస్గా అవుతాయి. లక్షల్లోనూ వేలల్లోనూ లాస్ అయిన వాళ్ళకి ఏ ముక్కులోకి వస్తాయి 25,000 10,000? పునరావాసం ఏర్పాట్లు వేసుకొని నిస్సాయ స్థితిలోనే ఉన్నారు చాలామంది. సో అవన్నీ ఒరిజినల్ వాయిసెస్ బయటకు వస్తాయి. ఈ అమరావతి చుట్టూ యువతలో ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది. కర్నూలులో లా యూనివర్సిటీ ఉంది, దాన్ని అమరావతికి తరలించేస్తారని. తర్వాత ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది కడపలో, దాన్నేమో అమరావతికి తరలిస్తారు. ఇవన్నీ ఏంటంటే ప్రతిదాన్ని ఒక డైవర్టింగ్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వికేంద్రీకరణ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే గత ప్రభుత్వం ఏంటింది, ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చే కాన్సెప్ట్ చేసింది. వీళ్ళేమో తీసుకెళ్ళి మళ్ళీ అన్ని సెంట్రిక్గా అమరావతి అంటే సైబరాబాద్ టైప్లో మునిగిపోయిన దానికి పట్టుకొచ్చి 35 ఫంక్షన్లు చేస్తున్నారు కూర్చుని. ఏం చేయాలి దానికి? ఓకే.
ఈ టీడీపీ వాళ్ళు అంటే కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినటువంటి నేపథ్యంలో మొదటి విడతగా కొన్ని నామినేటెడ్ పదవులు రిలీజ్ చేసింది, ఒక 20 నామినేటెడ్ పదవులు. ఆ నామినేటెడ్ లిస్టులు కూడా మీరు చూసే ఉంటారు, మీతో పాటు డిబేట్లో మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆ లిస్ట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే సమర్థనీయుడికే టీడీపీ పదవులు ఇచ్చింది అనుకోవాలా, లేదంటే ఆ ఇంటర్నల్ వార్ ఇంకా జరుగుతుందని అనుకుంటా ఉంటారు? ఇది చిలికి ఇంటర్నల్ వార్ సార్, ఇది చాలా పెద్ద కాన్స్పిరసీ అవబోతుంది. ఎందుకంటే మీరు గమనించండి, 3 జనసేనకి ఇచ్చారు, ఒకటి బీజేపీకి ఇచ్చారు. అవును. ఆ బీజేపీలో 20 సంవత్సరాలు దీనికి ఇచ్చింది తులసిరెడ్డి గారి పోస్టు కాంగ్రెస్ ఆయనలో. ఆ పోస్టు గతంలో ఈ మన షేర్ మార్కెట్ బ్రోకరు కుటుంబంలో వెలగబెట్టింది, ఇప్పుడు తీసుకొచ్చి లంకా దినకర్కి ఇచ్చారు. ఏ ప్రాతిపదిక మీకు ఇచ్చారు? రెండోది ఆ జనసేనలో అజయ్ గారికి ఇచ్చారు, మంచి వ్యక్తి. నెక్స్ట్ శివశంకర్ గారికి ఇచ్చారు, ఓకే. ఇక్కడ తెలుగుదేశంకి వచ్చారు పిల్లి మాణిక్యాలరావు గారికి అది ఇచ్చారు, ఓకే. దీపక్ రెడ్డి, ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి చిన్న చితక పోస్టులు ఏది డైరెక్టర్ల కన్నా బోర్డు మెంబర్ల కింద చేశారు, గిడ్డి ఈశ్వరి ఇలాంటి వాళ్ళు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో సత్యనారాయణ గారు ఉండేవారు, ఆయన తీసుకొచ్చి మంత్రి పదవి నుంచి రాజీనామా చేయించి ఆర్టీసీ చైర్మన్ ఇచ్చారు. ఇస్తే ఓ వాలంటీర్. ఈసారి ఇంకా మరీ దారుణాతి దారుణం. ఇప్పుడు రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీలో వాళ్ళ చంద్రబాబు గారి టీంను కాదని లోకేష్ గారి టీం అంతా ఎన్నే ఉన్నారు. పాదయాత్రలో సహకరించిన వాళ్ళు, వాళ్ళ అమ్మగారి యాత్రకి సహకరించిన వాళ్ళు, ఆ టీంని అంతటినీ అడాప్ట్ చేసేస్తారు. ఈవెన్ మినిస్ట్రీలో కూడా చూడండి, అందరూ చిన్న రోల్స్ ప్లే చేసిన వాళ్ళే. ఇక్కడ వైటల్గా యనమల రామకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు ఎక్కడా లేరు. తర్వాత సంవత్సరాల తరబడి పాతుకుపోయిన దేవినేనమ్మ, దూలిపాల్ నరేంద్రకి ఈ రోజుకి కూడా కన్సిడరేషన్స్ లేవు. ఇక్కడికి వచ్చారు కల్లా ఉమా లాంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆర్టీసీ చైర్మన్ ఇవన్నీ ఫెయిలర్లు కొడుతూ వెనక నుంచి కొట్టిన చీకటి దెబ్బ చూడండి. అది చంద్రబాబు గారి లిస్టా, లోకేష్ లిస్టా? నేను ఒక ఛానల్లోకి వచ్చి జీవిరెడ్డి లేటోడు మాట్లాడిన మాటలు చూడండి. ఆయన నిజంగా పట్టాభి గారు జీవిరెడ్డి లేటోడు నిజంగా 24/7 పనిచేశారు వాళ్ళ పార్టీ. వాళ్ళకి నోట్లో మట్టి కొట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చారు చూడండి. ఆ కపర్తన్ ఉంటాడు, అరే మొత్తం రిపోర్ట్లన్నీ మార్చి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మొదటి వ్యక్తి. 23 సీట్లు వచ్చే చూడండి. ఆ 23 సీట్లు కల్ప్రిట్లు ఇద్దరు, ఒకడు ఏబి వెంకటేశ్వర, ఇంకోటి కపర్తే. ఎవడైనా నియోజకవర్గ సమస్యలు తీసుకొచ్చి కవర్ ఇస్తే కవర్ మార్చడం, ఇన్ఛార్జీలతో కోయిలైట్ అయిపోవడం. సో ఎన్ని మార్పులు చేర్పులు చేసేయడం నాకు తెలిసే విషయం. నేను మొహమాట లేకుండా చెప్తున్నా, ఐఎమ్ ఎండార్సింగ్ జీవిరెడ్డి. వాట్ ఈ సెడ్ వాజ్ 100% రైట్. అది చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ జీవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అక్కడ కపర్తి, ఇద్దరే. మీరు రీజనల్ పార్టీలో మీకు ఈ చెగుడి బ్యాచ్ ఒకటి ఉంటుంది, జింగిచిక్కం బ్యాచ్. ఈ జింగిచిక్కం బ్యాచ్ని పొర్రపాటున అధినాయకుడిని నమ్మిడా కొంపలు ఎత్తేస్తారు. సో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటారు, గ్యారంటీగా. అసలు ఒకటి గుర్తుంచుకోండి సార్, సముచిత స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. రాజకీయ నాయకులు అందరూ ఆస్పిరెంట్సే, అందులో ఎవరికి మామాటాలు ఉండవు. ఓకే, ఫైనల్గా కంక్లూడ్ చేస్తే ఒక క్వశ్చన్. ఈ ఎన్నికల కమిషన్కి సంబంధించి Form 20 సబ్మిట్ చేయాలని చెప్పేసి కొన్ని, అంటే అప్పుడు ఎలక్షన్స్లో పనిచేసినటువంటి కొన్ని స్ట్రాటజిస్టులు కానివ్వండి, కొంతమంది సర్వేలు చేసినట్టు వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. Form 20 ఇంకా ఎందుకు అప్లోడ్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి దానికి సంబంధించారు. ఏంటి వాళ్ళకు కూడా ఏమైనా అనుమానాలు వచ్చి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, వాళ్ళు చేసిన సర్వే కరెక్టా కాదని నివృత్తి చేసుకోవడానికి ఇలాంటి Form 20 అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోవాలా? అది ఇప్పుడు జరిగిందంతా బండబూత్ అండి. ఫస్ట్ Form 20 10 రోజుల్లో రిలీజ్ చేయాలి. దేశం మొత్తం మీద 96 మంది అంతా అప్లై చేసినట్టుకున్నారు. అందులో 70 మంది బీజేపీ వాళ్ళే. 26 మందిలో ఓన్లీ ఒక బాలినేని గారు లాంటి వ్యక్తి సెన్సిబుల్గా దాన్ని డిమాండ్ చేశాడు Form 20ని. ఆ వ్యక్తినే బల్లి పురుగుందన్నట్లు అటకమని జనసేనలో ఎత్తేసారు ఎన్డీఏ కూటమిలో. దాని అర్థం ఏంటి? ఒక కాన్స్పిరసీ జరిగింది, దాన్ని ఒక ప్రజా బాహుళ్యంలో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే త్రూగా ఖచ్చితంగా చర్చనీయాంశం చేసి నిజంగా ఈ తప్పు జరిగిందని ఎలక్షన్ కమిషన్ గొంజ కట్టే టైంలో లటక్కని నెత్తేశారు బాలినేని నెత్తేస్తే ఏమైంది? ఇంకా సమస్యకి అక్కడ శాశ్వత పరిష్కారం దొరికేసింది. అందుకే 10 రోజుల శిరోమణిలాగా నెక్స్ట్ డే రిలీజ్ చేశారు. బాలినేని బలి తిన్నట్టు జనసేన పార్టీ తినేస్తే ఇమీడియట్గా లిస్టులు రిలీజ్ చేశారు. ఎందుకని 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఓన్లీ నియోజకవర్గాల వారీగా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కనుక సెన్సిబుల్ అయితే ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ Form 20 తీసుకుని నియోజక బూత్ వైజ్గా ఈ బూత్లో జరిగిన తేడా అని ఒక యూట్యూబ్లో వాళ్ళని హైర్ చేసుకుని కంటిన్యూస్గా బొమ్మడింగ్ కొట్టమనండి. బుర్రనోడు చేయవలసిన పనులేదు. ఇంత అన్యాయం జరిగింది ఎలక్షన్ కమిషన్ వల్ల. సో మెనీ వాయిసెస్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ నాయిస్. అంతకన్నా ఇంకెళ్ళలేదు దీనికి సొల్యూషన్. సో ఖచ్చితంగా దాని మీద క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే రేపు ఇచ్చేసారండి వాళ్ళు, వీవీప్యాట్లు తగలెట్టేయమని ఇచ్చారు, ఇమీడియట్గా డేటా డిస్ట్రాయ్ చేయమని ఇచ్చారు. అవన్నీ వాళ్ళు చేయవలసిన మోనోపాలీతో చేస్తున్న ఇండిపెండెంట్ అథారిటీ చేయవలసిన పనులు చేసే. ఇప్పుడు మనం వెళ్ళి
తల నువ్వు గోడకేసుకుని కొట్టుకుని ఆడడం తప్ప ఇంకో మార్గం లేదు. రేపు ఈ హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్, ఏవైనా ఉన్నాయండి. తర్వాత జమిలీ ఎలక్షన్లు పెడతామంటారు. మనం అన్నిటికీ ఎస్ అలా అంతేగా సినిమా చూడడం F2 సినిమా, అంతకనే వెళ్ళలేదు. జమిలీ ఎలక్షన్స్ మీద ప్రసాద్ గారి పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి, రాజ్యాంగాన్ని వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవడానికి, అంటే ఇప్పుడున్న ప్రెసిడెంట్లా కాదు, అమెరికన్ రాజ్యాంగ ప్రకారం, అంటే అమెరికన్ డెమోక్రసీని ఇండియన్ డెమోక్రసీతో మిళితం చేయడం. ఎందుకు పెద్ద ఏం తేడా లేదు, అది చేసుకుంటేనే బెటర్ నన్ను అడిగితే. అట్లీస్ట్ దాంట్లో రీకాల్ సిస్టమ్ అయినా పెట్టి సర్వైవ్ చేసుకుంటే బెటర్. వాళ్ళు ఎప్పటి నుంచో రీజనల్ పార్టీని చంపేద్దామని పెద్ద పథకంతో ముందు నుంచి నడుస్తుంది. చాలా మంది ఎడ్డోళ్ళ తెలియక బలిచోండి ఇచ్చి ముందు మేకలు గొర్రెలు అవన్నీ ఈ వీరతలకాలు దిద్దించుకుని అబ్బాయి వాళ్ళు నాకు పెద్ద పూజ పెట్టారు అనుకుంటారు. లాస్ట్ పూజ ఏంటంటే సభకు నమస్కారం. దానివల్ల నష్టం తప్పితే లాభం ఉండదు. ఏం ఉండదు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు భరించలే దగ్గర ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. దట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. సరే సార్, చూద్దాం దానికి సంబంధించి ఇంపాక్ట్ ఉంటుందండి. దీనికన్నా ముందు నితిన్ గడ్కరీ గారి స్టేట్మెంట్ ఒకటి చూడండి. ఈసారి ముక్కుతో మూలుగుతూ వచ్చాం, నెక్స్ట్ టైం ఇంపాసిబుల్ అన్నట్టుగా మాట్లాడాడు మొన్న ఇంటర్వ్యూ. మాట్లాడాడు ఆయన కూడా. నేను కూడా ప్రధాని రేస్లో ఉన్నాను, నాకు కూడా అవకాశం ఇచ్చారు, కానీ దానివల్ల నేనే ఆగాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇంకోటి ప్రసాద్ గారి పాయింట్ వచ్చింది కాబట్టి, RSS రూల్స్ ప్రకారం 75 సంవత్సరాలు వయసు మించిన వాళ్ళకి ప్రధాని అయ్యే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. RSS ఉన్నది దాంట్లో, రూల్స్లో ఉన్నది. మరి ఇప్పుడు మోదీని ఎలా చూడాలి? అందుకే వాళ్ళు రాజ్యాంగాన్ని మరి కాన్స్టిట్యూషన్ ఏమైనా చేయడానికి చూస్తున్నారు కదా సార్. ఆయనకు వర్తించు. అవన్నీ అద్వానీ గారు వాజ్పేయి గారితోనే అయిపోయింది సార్. అది నిజమైన ఒరిజినల్ బీజేపీ. ఇది ఆర్టిఫిషియల్ బీజేపీ. మేమిద్దరం మాకిద్దరు. చూద్దాం దానికి సంబంధించి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.